భయ్యా గేమ్ చేంజర్ ఇండియన్ సినిమాలో ఒక పెద్ద గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ రీడిఫైన్ చేస్తుంటాయి. అంటే 2025 లో ఫస్ట్ ఫిల్మ్ 1000 crores ఏది కొడతాది అని చూసాను భయ్యా. కొట్టాడు. ఆర్సీ పర్ఫార్మెన్స్ తో కొట్టుపడేసాడు 1000 crores ని. మామూలు కాదు, హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ భయ్యా. అంటే ఇప్పటి వరకు మనం ఎలివేషన్స్ తో గుస్బంప్స్ చూపించాం. మనకి చాలా సినిమాలు ఎలివేషన్స్ తో గుస్బంప్స్ వచ్చాయి భయ్యా. కానీ ఫస్ట్ టైం ఇండియన్ సినిమాలో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తో గుస్బంప్స్ రావడం నేను ఎక్కడ చూడలేదు భయ్యా. అంటే ఇన్ని క్యారెక్టర్లో కమల్ హాసన్ చూస్తుంటా భయ్య. ఇన్ని క్యారెక్టర్ తో మన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఒక్క క్యారెక్టర్ కాదు భయ్య, లవర్ క్యారెక్టర్. అంటే ఒక స్టూడెంట్ క్యారెక్టర్, అంటే స్టూడెంట్ వదిలిపోయాడు భయ్య. లవర్ క్యారెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, నెక్స్ట్ మెయిన్ హైలైట్ అప్పన్న క్యారెక్టర్. అంటే ఒక పొలిటీషియన్ క్యారెక్టర్ భయ్య. ఒక్క క్యారెక్టర్ కాదు భయ్య, ఇన్ని క్యారెక్టర్లు పెడితే ఏదో కన్ఫ్యూజ్ చేస్తాడని నేను అనుకున్నా భయ్య. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో నడిపించాడు భయ్య. ఏమైనా ఉన్నది స్క్రీన్ ప్లే రేస్ గుర్రం భయ్య. అంటే బాటలు పెట్టుకొని నీళ్ళు తాగుదామనే టైం కూడా వెళ్ళలేదు భయ్య. అంత స్క్రీన్ ప్లే తో ఉడకలు పెట్టించాడు. అంటే ఎక్కడ ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా నడిపించాడు భయ్య. ఫస్ట్ హాఫ్ లో అయితే నేను వాటర్ బాటిల్ పక్కన పెట్టాను, తాగదామనుకున్నా కానీ అసలు తాగే టైం కూడా ఇవ్వలేదు భయ్య. అంత పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో నడిపించాడు. మన పాలిటిక్స్ మన ఏపీ తెలంగాణ పాలిటిక్స్ లో కాదు భయ్య, ఇండియన్ పాలిటిక్స్ లో అవినీతి ఎలా జరుగుతుంది, అలాంటి అవినీతి పోవాలంటే అప్పన్న లాంటి క్యారెక్టర్ ఒక పొలిటికల్ ఉంటే చాలు భయ్య. ఇండియన్ పాలిటిక్స్ లేదా రీడిఫైన్ చేయొచ్చు అనేది చాలా చూపించాడు భయ్య. అంటే పొలిటికల్ గా గుడ్ మెసేజ్ ఇచ్చాడు భయ్య. ఇప్పటి వరకు మనం శంకర్ ఫిలిమ్స్ లో చాలా మిస్ అయ్యాం. అంటే ఏం మిస్ అయ్యాం? పొలిటికల్ మెసేజ్, పొలిటికల్ మాస్. అంటే భారతీయుడు జెంటల్మెన్ ఒకే లాంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాని చాలా సంవత్సరాలుగా ఆశించారు భయ్య. అలాంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన పర్ఫెక్ట్ మెసేజ్ భయ్య. పర్ఫెక్ట్ మెసేజ్ ఇండియన్ పాలిటిక్స్ లోనే నిలిచిపోయే పర్ఫెక్ట్ మెసేజ్ భయ్య. అంటే డబ్బు కోసం రాజకీయాల్లోకి రాకూడదు. అంటే డబ్బు కోసము రాజకీయాల గెలుపు కోసం, అంటే పొలిటికల్ లో గెలుపు కోసము అమ్మిపోకూడదు, గెలుపుని కొనకూడదు అనే గుడ్ మెసేజ్ ఇచ్చారు భయ్య. పొలిటికల్ గా అంటే ఒక ప్యూర్ 100% ఉన్న క్యారెక్టర్ కూడా పొలిటికల్ లో ఎంత అయితే ఏ విధంగా అంటే తనకు తెలియకన్నా అంటే ప్యూర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ 100% స్టాంప్ ఇచ్చే ఒక క్యారెక్టర్ తో పొలిటికల్ ఎంటర్ అయితే అతను కూడా పొలిటికల్ తో అతను ఉన్న క్యారెక్టర్ మొత్తం అంటే ఒక నిజాయితీ ఉన్న క్యారెక్టర్ ఏదైనా స్మాష్ అయిపోయి పొలిటికల్ క్యారెక్టర్ లైక్ అంటే తనకు తెలియకుండా ఒక పొలిటికల్ క్యారెక్టర్ ఎలా ఎంటర్ అయిపోయి అతను అవినీతి చేయగలదు అనేది కళ్ళ కట్టి నుంచి చూపించాడు భయ్య. అదైతే మెస్మరైజ్ చేసి పడేసింది భయ్య. పర్ఫెక్ట్ ఇలాంటి మంచి ప్యూర్ ఇది ఎలా అంటే ఈ సినిమా అంటే నాట్ ఓన్లీ ప్రతి ఒక్క ఫ్యాన్ ఈ సినిమా చూస్తారు భయ్య. రామ్ చరణ్ కి అందరికి హీరోల ఫ్యాన్స్ ఉన్నారు. నేను ప్రభాస్ ఫ్యాన్ భయ్య. ఇప్పుడు ఎందుకు రామ్ చరణ్ సినిమాకి వచ్చాను? ప్రభాస్ రామ్ చరణ్ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి నాకు కూడా రామ్ చరణ్ అంటే ఫ్యాన్ భయ్య. అన్ని సినిమా వచ్చారు అంటే అందరు హీరోల ఫ్యాన్స్ ఈ సినిమాకి వస్తారు భయ్య. అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి వస్తారు. చిన్న బుడ్డాడి కాడి నుంచి పొలిటీషియన్ గారు ముస్లిం వరకు ఈ సినిమా చూస్తారు కాబట్టి ఈ సినిమా 100% బ్లాక్ బస్టర్ మూవీ. మామూలుగా కొత్త హై వోల్టేజ్ బ్లాక్ బస్టర్ పర్ఫెక్ట్ 4.5 రేటింగ్ ఇచ్చే పర్ఫెక్ట్ ఇండియన్ పొలిటికల్ మెసేజ్ మూవీ భయ్య. సూపర్ ఉంది. కొన్ని క్యారెక్టర్ ఉంటాడు భయ్య, ప్రాణం పోయినా కానీ క్యారెక్టర్ అనేది నిలబెట్టుకుంటాడు భయ్య. అదైతే గుడ్ మెసేజ్ ఇచ్చాడు భయ్య. అప్పన్న అంజలి క్యారెక్టర్ లో వచ్చిన సీన్స్ చూస్తుంటే భయ్య రాముడు సీత చూసినట్టు ఫీలింగ్ ఇచ్చాడు భయ్య. ఆ డైరెక్టర్ అయితే అది మెయిన్ హైలైట్. ఎస్జే సూర్య భయ్య ఇలాంటి పవర్ఫుల్ హై వోల్టేజ్ యాక్షన్, హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ కి పర్ఫెక్ట్ విలన్ కావాలి భయ్య. ఈ పర్ఫెక్ట్ విలన్ కావాలి అంటే పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీ చెప్పే విలన్ కావాలి. అంటే ఏదో తెలుగులోని విలన్లు ఆ విలన్లు పెడితే ఈ సినిమా ఎంత బ్లాస్ట్ అయ్యేది భయ్య. ఎస్జే సూర్య వచ్చాడు కాబట్టి ఈ సినిమా అంటే హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ఢీకొట్టాడు. మరి ఒక హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటేనే కానీ సినిమా బ్లాస్ట్ అయ్యేది భయ్య. అంటే ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు. అదే నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ విలన్ ఇచ్చి పడేశాడు భయ్య. నిజంగా చెప్పాలంటే భయ్య
నాకు చాలా విలన్ క్యారెక్టర్ అయితే మెస్మరైజ్ చేసింది. ఇన్ని చాలా సినిమాలు చూశాను కానీ విలన్ ఈ విధంగా ఎలివేషన్ ఏ సినిమాలు చెల్లదు భయ. అంటే హీరోకి తగ్గ క్యారెక్టర్ ఇచ్చి పడేశారు భయ. ఎస్జే సూర్య చరిత్రలో నిలిచిపోయే క్యారెక్టర్ భయ. పర్ఫార్మెన్స్ అయితే పర్ఫార్మెన్స్ కోసం అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీ భయ. వన్ మ్యాన్ షో ఆర్సీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వన్ మ్యాన్ షో. అంటే పర్ఫెక్ట్ యాక్షన్ ఎమోషనల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తో ఏం యాక్టింగ్ ఇచ్చి పడేశారు భయ్య. రంగస్థలంలో మిస్ అయిన నేషనల్ అవార్డు సగర్వంగా తెచ్చినారు భయ్య. మళ్ళీ ఇండియాలో అల్లు అర్జున్ తర్వాత మళ్ళీ ఆర్సీ పర్ఫెక్ట్ నేషనల్ అవార్డు ఫిలిం పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశారు భయ్య. పర్ఫెక్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ. ఫస్ట్ ఇండియాలో 2025 లో ఫస్ట్ 1000 crores మూవీ భయ్య. గేమ్ చేంజర్. చాలా బాగుంది సినిమా. మీరు మూవీ చూడడానికి ఎంత దూరం నుంచి వచ్చారు? చిత్తూరు జిల్లా ప్రకృతి గ్రామం పక్కన ఒక మారుమూల పల్లెటూరు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోను నేను అంటారు. ఒకడు వస్తాడు తమ్ముడిని, నన్ను అమెరికాలో చూసి అంటాడు ఒకడు. ఇంకో బ్యాంకాక్ లో బీచ్ లో బికినీలో అమ్మాయిలు కాదు డాన్స్ చేసేది అంటాడు ఒకడు. ఏది నమ్మకండి. నేను ఎవరిని మారుమూల ఒక రైతుని, ఒక కూలి పని చేసేవాడిని, ఒక కూలివాడిని నేనే వచ్చి అక్కడ కాబట్టి మీరంటోళ్ళు సినిమా చూడండి. మా అన్నకు అభిమానం. సరే బ్రో, ఒక డైలాగ్ చెప్పు, తెప్పించే డైలాగ్. సినిమా చూసావు కదా, ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. ఇంగ్లీష్ రాదు. సినిమా చూసిన వాళ్ళు ప్రెడిక్టబుల్ అంటున్నారు. సినిమా టైటిల్ ఇంగ్లీష్ లో ఉంది, గేమ్ చేంజర్ అని. చెప్పొద్దు, తెలుగు సినిమా టైటిల్ ఇంగ్లీష్ లో ఉంది. ఇంగ్లీష్ డైలాగ్ అనిపిస్తుంది భయ్య. 50 కోట్లు 100% భయ్య. ఎలా ఉంటుంది భయ్య? అలా అనకన్నా, మనం అంత అభిమానులు. కాదు భయ్య, కదా రామ్ చరణ్ ఫ్యాన్, అందరు TFI ఫ్యాన్. నేను అదే మనంతా ఫ్యాన్. ఆడదాన్నావు ఎందుకు కాదు అభిమానంతో 50 కోట్లు చెప్పేది ఎందుకన్నానంటే ఇది ఒక ఫ్యాన్ వరల్డ్. సీరియస్ గా చెప్తాను. సినిమా నచ్చిందా? అభిమానం అదేమన్నా రాష్ట్ర బడ్జెట్ అది గోపల సినిమా. చెట్టు పట్టుకోకరా, సినిమా బాగుందా బాగుందా? నేను కూడా మెగా ఫ్యాన్. నువ్వు 50,000 అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే కావాలని 50,000 పనిలేక రాలేదు. అందరు TFI బాగుండాలని వచ్చారు. అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నప్పుడు
నేను అందరికి ఫ్యాన్, మెగా ఫ్యామిలీకి ఫ్యాన్. మెగా ఫ్యామిలీ ఫ్యాన్ కాదు, ఫ్యాన్. నేను అందరికీ కించబడుతున్నాను. చెప్పను, నువ్వు చెప్పను. సినిమా కోసం ఎందుకు భయ కొట్టుకోవడం? సినిమాకి సపోర్ట్ ఇవ్వాలి, సినిమా హాలీవుడ్ లెవెల్ తీసుకోవాలి. సినిమా కోసం మనం సినిమా ఉందో ఉంటుందంటే 4 రోజులు ఫ్లాప్ అది. దానికి ఒప్పుకుంటారా? సోషల్ మెసేజ్ కంటెంట్ ఉండే సినిమాలన్నీ కానీ లేట్ గా క్లిక్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే అతని పైన కోపము, రామ్ చరణ్ అన్న వచ్చేసి ఒక ఆస్కార్ అవార్డు లెవెల్ కి వెళ్ళినాడు, అవార్డు కూడా తీసుకున్నాడు. ఇంకోటి డాక్టర్ రేట్ వచ్చింది. రిలీజ్ కి ముందు నుంచే 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఇదేమన్నా రాష్ట్ర బడ్జెట్ ఇది అంటే కావాలని ఇప్పుడు ఈ రోజు చెప్తాడు 50,000 కోట్లు. ఓకే, నెల నుంచి చెప్తా ఉన్నారు 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే ఏంది? కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడమే కదా. ఏమన్నా సినిమా చూసాడా ముందు? 2 వారాల దాకా సినిమా పూర్తిగా రాకముందే 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే కామెడీగా కనపడతా ఉన్నారా మెగా ఫ్యాన్స్? నానా హైరాణ సాంగ్ ఎలా ఉందని అడిగితే చాలా బాగుంది అన్నాడు. సినిమాలో లేదు, ఆ బ్రహ్మానందం లేడంటున్నా. బ్రహ్మానందం ఈ సినిమాలో ఉన్నాడు. చూడకుండా ఎందుకు? చూసి చెప్పండి మీకు నచ్చిందా నచ్చలేదా, దట్ ఈస్ యువర్ ఒపీనియన్. కానీ సినిమా రిలీజ్ కాకముందు 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంతరిక్షంలో కలెక్ట్ చేసేది ఏం కామెడీగా కనపడుతున్నారా ఏంది బ్రో? అసలు వాళ్ళ బాబా యొక్క డిప్యూటీ సీఎం తాట తీస్తూ ఉన్నారు ఎవరన్నా క్రమశిక్షణ తప్పితే. ఇటువంటి వాళ్ళు ఏంటంటే కావాలనేసి సినిమాని నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చేస్తున్నారు అనమాట. సినిమా నచ్చింది నచ్చింది మీ విషయం, కానీ 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంత కలెక్ట్ చేస్తుంది ఇంత కలెక్ట్ చేస్తుంది. అసలు వీడవుడు అసలు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు వీడికి. అసలు గేమ్ చేంజర్ టైటిల్ కూడా అది ఇంగ్లీష్ లో ఉందా తెలుగులో ఉంది అంటున్నాడు. ఇంగ్లీష్ కి తెలుగుకి డిఫరెన్స్ తెలియని వాళ్ళు ఇటువంటి వాళ్ళు రివ్యూ చెప్తే ఏమవుతుంది? అసలు అతను చదివింది కానీ 6-7 మనం చదివింది కానీ అనకూడదు. ఊరికి 1,00,000 కోట్లు 50,000 కోట్లు ఏంది బ్రో ఇది ఒకటే చెప్తా ఉన్నాను. కావాలని మెగా ఫ్యాన్స్ ని ఈ తప్పుదోరు పట్టించడానికి ఇది చేశారనమాట. ఇది ఈ రోజు చేసింది కాదు. మీరు వీడియోలు చూడండి, ఒక నెల నుంచి ఇలానే ట్రోల్ అవుతుంది. నేను బెంగళూరులో ఉంటాను, బెంగళూరులో చూసి నాకే కోపం వచ్చింది అనమాట. నేను ఇక్కడ లేని ఎక్కడ ఉంటే గట్టిగా ఇచ్చి ఉండేవాడి. ఏ సినిమాలు కూడా తక్కువ చేయకూడదు బ్రో, ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ అనేది వేరే లెవెల్లో వెళ్తా ఉందన్నమాట. శంకర్ గారు మన తెలుగులో చేశారంటే మన ఇండస్ట్రీ రేంజ్ పెరుగుతా ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళు కొంతమంది తగ్గించేస్తా ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఆస్కార్ లెవెల్ కి వెళ్ళిపోయిన రామ్ చరణ్ గారి మూవీని ఇలా చెప్పడం చాలా చాలా బాధాకరం అనే చెప్పొచ్చు అన్నమాట.